హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్కీ వ్లాగ్స్. ఇందులో అయితే నేను దోసకాయ విత్తనాలు వేసాను. అవి విత్తనాలు వేసేది వీడియో అయితే తీయలేదు. ఇది 1 వీక్ తర్వాత అండి ఎంత మంచిగా స్ప్రౌట్లు వచ్చి మొక్కల్లాగా పెరిగినాయో. ఇది 4.5 వీక్స్ కండి ఎంత మంచిగా పెరిగినాయి. అసలు ఇందులో షాకింగ్ ఏంటంటే ఫ్లవర్ అయింది. నేను ఇది చూసి ఫస్ట్ స్టన్ అయిన, ఏంది ఇది ర్యాండమ్గా ఇట్లా కూర వండుతుంటే మిగిలిన దోసకాయ విత్తనాలు వేస్తే ఎంత మంచిగా కొంచెం హైటే పెరిగింది, కానీ ఫ్లవరింగ్ వచ్చేసినాయి, మంచిగా మొగ్గలు వచ్చేసినాయి. అసలు షాక్ అయినా. సో ఇమీడియట్గా దీని అయితే మార్చాలి, ఎందుకంటే ఈ ట్రేలో పెట్టిన నేను ఈ 2 ట్రేలల్లో ఇవి అయితే సరిపోదు. ఈ ట్రేలో కూడా తక్కువ మట్టి వేసిన నేను. సో ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది మనకి మొక్క, కాబట్టి దీన్ని అయితే నేను మా అత్తయ్య గారు ఇక మార్చేస్తున్నామండి వేరే చిన్న బకెట్లోకి. అందులో అయితే సఫిషియెంట్గా పెరుగుతుంది, మంచిగా ఉంటుంది దానికని చెప్పేసి ఇవైతే మార్చేసాము. బట్ అయితే ఇది 1 వీక్ మార్చాక 1 వీక్ కూడా మంచిగానే ఉంది. అన్నీ ఫ్లవరింగ్ అయితున్నాయి గానీ ఏంటి పిందెలయితే అవ్వట్లేదు, దోసకాయలయితే అవ్వట్లేదు. అది చూడాలని ఒక 1 వీక్ వెయిట్ చేసాము. బట్ ఫ్లవర్ అయి వాడిపోతుంది గానీ దోసకాయలు అవ్వట్లేదు. సో మనమే దీనికి పాలినేషన్ చేయాలనుకుంటా. మేబీ ఇంతకుముందయితే మంచిగా ఫ్లైస్ అన్నీ చేస్తుండే పాలినేషన్, ఫ్లవర్ టు ఫ్లవర్. ఇప్పుడు మనమే పాలినేట్ చేయాలి. ఒక ఫ్లవర్ తీసుకొని మిగతా అన్ని ఫ్లవర్ పైన పాలినేట్ రబ్ చేస్తే గనక మంచి పాలినేషన్ అయితది. సో దాని తర్వాత మనకైతే దోసకాయలు ఫామ్ అవుతాయి. చూడాలి, ఇది ఒక 1 వీక్ ఆగి నేనైతే పాలినేషన్ చేద్దాం అనుకుంటున్నా. బకెట్లో పెట్టినాక అసలు సర్వైవ్ అవుతుందో లేదో అనుకున్నా. బట్ సూపర్బ్ అండి, మంచిగా అన్ని మొక్కలైతే బతికినాయి. ఇందులో ఒక 5-6 మొక్కలు పెట్టినాం, 5-6 మొక్కలు బతికినాయి. ఏది కూడా వాడిపోలేదు, మంచిగా వస్తున్నాయి. ఓకే, ఫ్లవరింగ్ అయితే వస్తున్నాయి. నేనైతే నెక్స్ట్ వీక్ పాలినేట్ చేస్తాను ఒకవేళ పిందెలు అయితే అవ్వకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.